ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమాస ఏదైతే ఉందో అది చాలా చాలా విశేషమైనది. మరి ఆదివారం అమావాస్య రావడమే ఎంతో శక్తివంతంగా అనుకుని ఎంతో విశేషంగా జరుపుకుంటాము. అలాంటిది ఈ ఆదివారం అమావాస్యతో పాటుగా పుష్యమి నక్షత్రం ఉండడం చాలా విశేషం. ఈ అమావాస్య రోజు ఎవరైతే జపము గాని సాధన గాని చేసుకుంటారో అట్టి వారికి విశేష ఫలితాలు లభిస్తాయి. మరి ఈ అమావాస్య ఎప్పుడు ఉందంటే మనకు శనివారం సాయంకాలం వస్తుంది. శనివారం సాయంకాలం సుమారు 3:30 నుంచి ప్రారంభమవుతుంది. ఆదివారం సాయంత్రము 4:40 వరకు ఉంటుంది. కాబట్టి ఇట్టి సమయాన్ని వృధా చేయకుండా మీ జప తపాలు కూడా చేసుకుని ఆ భగవానాన్ని పొందగలరు. ఈ అమావాస్యలో జపము చేసుకున్నా ఏది చేసుకున్నా గానీ ఈ అమావాస్య రోజు విశేషంగా ఫలితాలు ఉంటాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు.